మిగతా అప్డేట్ చూస్తే నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు పవన్ కళ్యాణ్ ఢిల్లీ చేరుకోనున్నారు. సాయంత్రం శివరాజ్ సింగ్ కుమార్తె రిసెప్షన్కు పవన్ చంద్రబాబు హాజరవుతారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రేపు ప్రధానితో సహా పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్ర రాజధాని పునర్నిర్మాణానికి ప్రధానిని ఆహ్వానించే అవకాశం ఉంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సీఎం చంద్రబాబు పవన్ పర్యటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ చందు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఈ రోజు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో 2 గంటల 10 నిమిషాల ప్రాంతంలో కూడా ఈ రోజు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి చేరుకుంటారు. దాని తర్వాత సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి బయలుదేరి సాయంత్రం 6:55 ప్రాంతంలో కూడా ఆయన ఢిల్లీకి చేరుకుంటారు. దాని తర్వాత కూడా ఇద్దరు సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆ కుమార్తె వివాహ రిసెప్షన్ కూడా సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఆ వివాహ రిసెప్షన్ కూడా హాజరవుతారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు రాత్రి ఆయన ఢిల్లీలోనే బస చేస్తారు. ఈ రోజు కూడా ఆయన అక్కడ ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా ఆయన అవకాశం ఉన్న మేరకు కూడా కేంద్ర మంత్రుల్ని కలిసే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే రాజధాని ప్రాంతంలో పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి పనులు మళ్ళీ తిరిగి ప్రారంభించబోతుంది కూటమి సర్కారు. ఈ నేపథ్యంలో రాజధానికి సంబంధించిన ఏదైతే అభివృద్ధి పనులకు సంబంధించి కూడా అక్కడ తిరిగి ప్రధానమంత్రి మోడీ చేతుల మీద కూడా ఈ అభివృద్ధి పనులు చేపించాలని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తారు. ఈ నేపథ్యంలో కూడా రాజధాని ప్రాంతానికి అభివృద్ధి పనులకు చేసేందుకు కూడా ప్రత్యేకంగా ప్రధానమంత్రిని ఆహ్వానించాలని చేసి చంద్రబాబు నాయుడు భావిస్తారు. ఈ రోజు నైట్ కానీ రేపు కానీ ఆయన ప్రధానితో నరేంద్ర మోడీతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంటుంది. ఆయనని రాజధాని ప్రాంత అభివృద్ధి పనులకు కూడా సీఎం చంద్రబాబు స్వయంగా ఆహ్వానించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా పలువురు కేంద్ర మంత్రులతో కూడా సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యే అవకాశం ఉంటుంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపైన కూడా కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం ఉంటుంది. చందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.